జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదిగో వయసులో పెద్దవాడివని వదిలేస్తున్నాను. లేదంటేనా మా బావని కొట్టినందుకు తాడో పెడ తేల్చుకునేదాన్ని. నువ్వు రామ్మా, రామ్మా. నిన్ను చూస్తుంటే అచ్చం చిట్టేమని చూస్తున్నట్టే ఉందమ్మా. ఏ జన్మ బంధమో, ఎన్ని జన్మల అనుబంధమో నా కంటి ముందు మాట్లాడినట్టు కనపడుతుంది. భార్య గారు, మన సత్యభామని వేర్నారైనా గుర్తుపట్టలేదు. అయ్యో శాంత, నువ్వు వెళ్ళి కార్ రెడీ చెయ్యి. ఏంటి భామ, అసలు నాతో చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? అసలు ఏం జరిగిందో నీకు తెలియదు కాంతా. నాకేం తెలియాల్సిన అవసరం లేదు. ముందు పద పద. లేదు కాంతా. బావని ఆ ముసలాయన కొట్టాడంట. అందుకే గడ్డి పెట్టాను. నన్ను వదలండి కాంతా. వెళ్ళి ఆయన అంత చూస్తాను. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. అసలు ఏం జరిగింది? ఎందుకు అతనితో గొడవ? కాంతమ్మత, అప్పటికి నేను చెప్దామని ప్రయత్నించాను, కానీ నా మాట వింటేగా. ఎవరో కొడితే ఇంకెవరి మీద గొడవ పడుతుంది. ఏంటి, నిన్ను కొట్టింది ఆయన కాదా? కాదు, అతనితో మాట్లాడినోడు. అంటే నేను ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఆయన ఒక పర్సన్తో మాట్లాడుతున్నాడే, అతనేనా నిన్ను కొట్టింది? అవును. ఆ విషయం చెప్దామని ఎంతో ప్రయత్నించాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. అయ్యో, ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. పాపం, ఒక అమాయకుణ్ణి పట్టుకొని చెడమడా తిట్టి పడేశాను. అతని మనసు ఎంత బాధ పెట్టానో. చేసిన తప్పుకి వెంటనే ఆయనకి క్షమాపణ చెప్తాను. వద్దు, మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కనపడతాడు కదా, అప్పుడు చెప్దాంలే. అవును భార్య గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాసేపు అయితే పొద్దుపోయేలా ఉంది. ఇంటికి వెళదాం పదా. లేదు, ఒక అమాయకుణ్ణి పట్టుకొని అనరాని మాటలు అన్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పకపోతే ఈరోజు నాకు నిద్రే పట్టదు. ఇంకోసారి కనపడినప్పుడు క్షమాపణ చెప్పొచ్చుగా. ముందు ఇక్కడి నుంచి వెళదాం పదమ్మా. పదండి పదండి. అమ్మా సత్యమా, నీకోసం ఎక్కడెక్కడో ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. ముందు పదండి, వెళ్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.